ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు 2025 సంవత్సరం అంతా మనల్ని కాపాడి ప్రతి మంగళవారం జీవవాక్య ధ్యానాలను మనం ధ్యానం చేసే అవకాశం ఆయన ఇచ్చారు. ఆటంకాలు లేకుండా చేశారు. దేవునికి మనందరి తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. అలాగే మనల్ని ప్రేమించి 2025 సంవత్సరం అంతా కాపాడి 2026 సంవత్సరంలో ప్రవేశింపజేసి ఆయన కృపను మనం ధ్యానించే అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మనం వందనాలు. 296 ఎపిసోడ్స్ గత సంవత్సరంతో మనం పూర్తి చేయగలిగాం. ఈరోజు 297వ ఎపిసోడ్ మనం చేయబోతున్నాం. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనలను తన కృపలో జ్ఞాపకం చేసుకుని నిరాటంకంగా ఈ జీవవాక్య ధ్యానాలు ప్రతి మంగళవారం మనం ప్రసారం చేయడానికి తన కృప చూపించాలని, ఆటంకాలు లేకుండా చేయాలని, అలాగే రికార్డింగ్ చేసే టైంలో అనారోగ్యం బలహీనతలు నాకు కూడా కలగకుండా, అలాగే సహాయం చేస్తున్న రాజేష్కి రాజాకి కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన కృపలో కాపాడాలని మనసారా మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరాన్ని మీరు మాకు ఒక బహుమానంగా ఇచ్చారు. నీకు వందనాలు నాన్న. ఈ మొదటి మంగళవారం నాడు తిరిగి మరలా జీవవాక్య ధ్యానాలను ధ్యానించే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవా మీకు హృదయపూర్వకమైన వందనాలు. మీరు చేసిన ప్రతి కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా నిరాటంకంగా ఈ జీవవాక్య ధ్యానాలు కొనసాగించడానికి తగిన శక్తి మాకు దయచేయండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నిటిని కూడా దీవించండి. ప్రతి నిత్యం వారందరి కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి, చేస్తున్నాం. వారు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నీకు వందనాలు ప్రభా. నిరాటంకంగా కొనసాగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్య భాగానికి తెలివా జ్ఞానమా అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. తెలివా జ్ఞానమా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు నేను తెలియజేస్తూ, కొలస్సీ 3:10 చదువుకున్నాం కదండి. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నామని మనం చదువుకున్నాం. హోషే గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తే మంచిది అనుకుంటున్నాను నేను. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. ఈ 2 మాటలు మనసులో పెట్టుకుందాం. మనసులో పెట్టుకుని దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము అనే మాట క్రొత్త నిబంధనలో మనం ఆలోచన చేస్తే, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడింది కదండి. అంచేత డాత్, DAATH, డాత్ అనేటువంటి ఒక మాట ఈ జ్ఞానము అనే దానికి వారు వాడారు. రెండవది ఎపిగ్నోసిస్ అనే మాట కూడా వాడారు. ఎపిగ్నోసిస్ అంటే సందర్భాన్ని బట్టి 2 మాటలు ఆ జ్ఞానానికి వాడుకోవచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ జ్ఞానము అనే మాటకి అర్థం ఏంటంటే, ఆ డాత్ అనే మాటకు లేకపోతే ఎపిగ్నోసిస్ అనే మాటకి అర్థం ఏంటంటే తెలుసుకొనుట, తెర తొలుగుట, అంతర్దృష్టి ఏమండి అనే మాటలు ఈ జ్ఞానానికి వాడబడ్డాయి అన్నమాట అండి. గ్రీకు భాషలో అలాగుంది. నాలెడ్జ్ అని ఇంగ్లీష్లో మనం చదువుకుంటాం. దాని యొక్క అర్థాలు తెలుసుకొనుట, తెర తొలుగుట, అంతర్దృష్టి అని. బైబిల్ మొత్తం మీద ఈ జ్ఞానము అనే మాట 91 సార్లు వ్రాయబడిందంట.
సామెతల గ్రంథంలో 40 సార్లు, కేవలం సామెతల గ్రంథంలో 40 సార్లు ఈ జ్ఞానము అనేటువంటి మాట వ్రాయబడింది. కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక క్రైస్తవ జీవితానికి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, ఏమండి, నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారని పౌలు గారు రాశారు. దానిని ఇంగ్లీష్లో ఏం రాశారంటే, అండ్ ఐ హ్యావ్ పుట్ ద న్యూ మ్యాన్, ఐ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. నేను ఒక క్రొత్త వ్యక్తిని ధరించి ఉన్నాను. ఐ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ హూ ఈస్ renewed in a knowledge after the image of him, him who created him. ఎవరిని సృష్టించారో వారి యొక్క పోలిక మనం కలిగి ఉండాలంటే ఆ జ్ఞానం, ఆయన ఇచ్చే జ్ఞానం, ఆయన కలుగజేసిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు జ్ఞానం గురించి ఈ మొదటి మంగళవారం మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఓ సంవత్సరం అంతా గడపాలి మనం, 12 నెలలు గడపాలి. 12 నెలలు అంటే 365 దినాలు ఇంచుమించుగా మనం గడపాలి. ప్రతిదినం ఈ జ్ఞానం అనేది మనకు లేకపోతే, దేవుని బిడ్డలారా, జ్ఞానం అనేది మనకు లేకపోతే ఎక్కడికి వెళతాం? జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. విన్నారండి? హోషేయ 4:6 మనం చదువుకున్నాం, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. కనుక మనం జ్ఞానం లేకపోతే నశిస్తాం, పాడైపోతాం, నాశనం అయిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, పొరపాటు జరుగుద్ది. ఇదంతా గ్రహించలేక ఇది మా గ్రహపాటు అండి, లేకపోతే మా రాత అండి అని ఈ మాటలు చెప్పుకుంటాం. కాదు. అందుచేత ఈ ప్రారంభ దినాల్లోనే జ్ఞానాన్ని గురించి మనం ఆలోచించాల్సి వచ్చింది. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. ఏంటి జ్ఞానాన్ని విసర్జించడం? నాలెడ్జ్ అనమాట అనుకున్నాం కదండి. జ్ఞానాన్ని విసర్జించడం అంటే అది నాకు అక్కర్లేదు అనుకోవటం కాదనమాట, లేకపోతే దాంతో నాకు పని లేదు అనుకోవటం కాదనమాట అండి. తప్పకుండా ప్రతి వారికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాకుండా దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం పుస్తకాలు చదివి సంపాదించవచ్చు, లేకపోతే ఎవరో ఒకరి అనుభవాన్ని విని సంపాదించుకోవచ్చు జ్ఞానాన్ని, లేకపోతే ఎవరో ఒకరు వారి జీవితంలో ఏదైతే సాధించారో దానిని గమనించి ఆ ప్రకారంగా మనం కూడా చేస్తే తప్పకుండా మనం కూడా సాధించగలుగుతాం. పిల్లలు చదువుతున్నప్పుడు కొన్ని ప్రాక్టికల్స్ చేస్తారు. ఆ ప్రాక్టికల్ చేసి కొంత జ్ఞానాన్ని వారు సంపాదిస్తారు. అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ప్రతిదానికి ఒక ప్రాక్టికల్ ఉంటుంది. అయితే ఆ ప్రాక్టికల్ ఇంతకుముందు ఎవరో చేశారు. ఆ చేసిన దాన్ని మనం చూసి చేయడం, నేర్చుకున్న ప్రకారంగా చేయడం వల్ల వస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానం ఏంటంటే దైవ జ్ఞానం కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం గమనిస్తే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎప్పుడైతే దైవజ్ఞానం మనలో లేదో, దైవజ్ఞానాన్ని కోల్పోతామో, దైవజ్ఞానానికి దూరం అవుతామో, జరిగే నష్టం ఏంటంటే వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అంటే దేవుడు అంటే తెలుసు, ఆదివారం గుడికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానీ దేవునికి ఎందుకు మహిమపరచలేకపోతాడు? మనిషి ఎందుకు మహిమపరచలేకపోతాడు అంటే, నేను అనే మాట తన హృదయంలో అనుకుంటాడు. నా చదువు, నా జ్ఞానం, నా తెలివి, నా సంపాదన, లేకపోతే నా పొదుపు, లేకపోతే నా ఆస్తి, నా బంగారం, నా బిడ్డలు, ఇలాగా నా 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 అనేటువంటి పదాన్ని వాడుకొని ఎప్పుడైతే ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో తన దృష్టిలో దేవుడు తగ్గిపోతూ ఉంటాడు, నేను పెరుగుతూ ఉంటానన్నమాట అండి. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపునో లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తామంటే ఇది దేవుని వల్ల కలిగింది, దేవుని వల్ల నేను పొందుతున్నాను, దేవుని వల్ల నేను అనుభవిస్తున్నానని ఎవరైతే అనుకుంటారో వారు కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఎప్పుడైతే నేను నా సంపాదన, నా జ్ఞానం, నా తెలివి అని అనుకుంటామో దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం? పైగా
కొంతమంది వాదం పెట్టుకుంటాం, భలేవారండి దేవుడు ఉన్నాళ్ళండి లేదంటున్నాడు మేము, కానీ నేను కాబట్టి కండి ఇలాగ చేయగలిగాను, ఇలా సాధించగలిగాను, లేకపోతే ఇలాగా అలాగా అని వాదముల యందు విరుద్ధులేరి. ఇది రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అక్కడే 28వ వచనం కూడా చక్కగా రాస్తారు పౌలు గారు. ఏమన్నారంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియే నెల్లకపోయిరి. వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించిన. ఎప్పుడైతే దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వలేదో, సమస్తం ఆయన వలన కలుగుతుంది, నేను ఆయన వలన పొందుతున్నాను అనేటువంటి ఆలోచన రాకోకుండా మనం నేను అనే పదాన్ని ఎప్పుడైతే వాడుకుంటామో దానివల్ల జరిగే నష్టం ఏంటంటే దేవునికి దూరం అవుతాం, తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. ఒక భ్రష్టుడిగా దేవుని దృష్టిలో మనం మిగిలిపోతాం. దేవుని దృష్టిలో భ్రష్టుడిగా మిగిలిపోయి మనం ఏం చేయగలమండి, ఏమి సాధించగలం? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనకి కావాలి. అది కావాలి అంటే ఒక క్రొత్త జీవితం మనం ప్రారంభించాలి. 2025 అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు 2026లో అడుగు పెట్టాం, 5 రోజులు గడిచి ఇది 6వ రోజు, మంచిదే. కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో లేకపోతే మళ్ళీ పాత జీవితమే, పాత బ్రతికే, పాత ఆలోచనలే, పాత తలంపులే. నో న్యూనెస్, క్రొత్తదనం అనేది ఏమీ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదాలు పొందలేం, దేవునికి దూరం అయిపోతాం. కనుక నీతి అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఏంటి? నీతి ఆయన మాటలు వినడం నీతి, లోబడటం నీతి, అడుగుజాడలో నడవటం నీతి, ఆ ప్రకారంగా చేయటం నీతి. అది అప్పుడు ఒక క్రొత్తదనం మన జీవితాల్లోకి వస్తుంది అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళారా, ఇందాక 1:21 చదివాం, 1:28 చదివాం. కొంచెం ముందుకెళ్ళి 1:27 ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక, ఇది కొలస్సీ కాదు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27 వచనం 2వ భాగంలో ఏముంటుందంటే, క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒక క్రొత్త వ్యక్తి మనం ఎలాగవుతామంటే క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు రక్తములో కడగబడాలి. మన పాపములు ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా చేయబడతాయి. అవి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా తెల్లని గొర్రెబొచ్చులాగా మార్చబడుతుంది క్రీస్తు రక్తంలో ఒక వ్యక్తి కడగబడితే, అతని హృదయం కడగబడితే. నికోదేము వచ్చి నిత్య జీవాన్ని గురించి అడిగినప్పుడు, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి? ఆయన తక్కువవాడు కాదు, అనుభవం కలిగిన వాడు, వృద్ధుడైపోయాడు, పండితుడు, దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వాడు వచ్చి నిత్యజీవం గురించి అడిగితే నువ్వు క్రొత్తగా జన్మించాలన్నారు ప్రభు. ఆయనకి అర్థం కాల. మళ్ళీ ఈ ముసలివాడు తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడండి? మళ్ళీ ఎలా చిన్నబిడ్డగా బయటికి రాగలడండి? ఆ క్రొత్తగా జన్మించడం అనే దాని మీద మన మనసు పెట్టగలిగితే, అందుకనే క్రీస్తు రక్తములో కడగబడాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం చూస్తే, నీ పాపములను కడిగి వేసుకొనుము అనే మాట అక్కడ చూస్తామండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 16వ వచనం చివరి భాగంలో, నీ పాపములు కడిగి వేసుకొనుము. ఎప్పుడైతే యేసు రక్తములో ఈ పాపములు కడగబడతాయో నీవు ఒక క్రొత్త వ్యక్తిగా తయారవుతావు. కనుక క్రీస్తు జ్ఞానంతో నడిపించబడటం నూతనత్వానికి ఒక దారి, నూతనత్వానికి పునాది, నూతనత్వానికి నాంది. క్రీస్తు రక్తములో, క్రీస్తు జ్ఞానముతో నడిపించబడటం అనేది. కనుక ఇది ఒకరోజు జరిగిన తర్వాత అమ్మయ్య చాలే అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ప్రతిదినం జరగాలి, ప్రతిదినం జరగాలి. 2వ కొరింథీయుల 3వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుందండి. క్రీస్తుని గమ్యంగా పెట్టుకోవాలి. ఆ గమ్యాన్ని చూస్తూ ఈ నడక మనం సాగించాలి. నేను ఆ గమ్యం చేరాలి, ఆ గురి చేరాలి. ఆటంకాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, శోధనలు వస్తాయి, కానీ మన దృష్టి ఆ గమ్యం వైపు ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ క్రీస్తుతో నడుస్తూ ఉంటామో ఆ పోలికగా మార్చబడతాం. ఏ పోలికగా? క్రీస్తు పోలికగా. ఎప్పుడైతే క్రీస్తు పోలికగా మార్చబడతామో ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి మనకు ఆటంకం ఉండదు కదండి, ఆటంకం ఉండదు కదా. అందుచేత జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు.
ఇంగ్లీష్లో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అండ్ హ్యావ్ పుట్ ఆన్ ది న్యూ మ్యాన్ హూ ఈస్ రెన్యూడ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్టర్ ది ఇమేజ్ ఆఫ్ హిమ్ హూ క్రియేటెడ్ హిమ్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానం లేని ప్రవర్తన, జ్ఞానం లేని జీవితం, జ్ఞానం లేని బ్రతికినందువల్ల ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు వేరే దేశానికి బందీలుగా, బానిసలుగా కొనుక్కోబడ్డారండి. బబులోను చెరకు వెళ్ళారు, ఐగుప్తు చెరకు వెళ్ళారు, గ్రీకుల చెరకు వెళ్ళారు. చివరికి ప్రభు కాలంలోకి వచ్చేటప్పటికి రోమా చెరలో ఉన్నారు వాళ్ళు. మేము ఎప్పుడు ఎవరికి దాసులం కాలేదే, అబ్రహాం సంతానమేమో మేము ఎప్పుడు ఎవరికి దాసులం కాలేదని ప్రభుతో అంటారు. కానీ అప్పటికి ఇంకా కూడా వీరు రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఉన్నారు. వీరికి పిలాతు గవర్నర్గా ఉన్నాడు. మర్చిపోయి మేము స్వతంత్రులు అనుకుంటున్నారండి. స్వతంత్రులు కాదు. కారణం ఏంటంటే జ్ఞానం లేని బ్రతుకుతున్నారు కనుక. దేవుని యొక్క అడుగుజాడలో నడవటం లేదు. దేవుని జ్ఞానాన్ని మేము కలిగి ఉండాలనే ఆలోచన లేకుండా లోకపరమైన జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళిపోతున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను, గమనించండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఏ ఇల్లు? మామూలు ఇల్లు కాదనమాట అండి. ఈ జీవితం అనే ఇల్లు, బ్రతుకనే ఇల్లు జ్ఞానం వలన కట్టబడుతుంది. వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము, వివేచన. మూడో మాట, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఒక వ్యక్తి యొక్క జీవితం బాగుండాలి అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితం అవిలషణీయముగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితం నలుగురి చేత ప్రశంసించబడాలి అంటే దైవజ్ఞానం కావాలి. ఎప్పుడైతే దైవజ్ఞానం ఉంటుందో మనం ఈ లోకంలో వర్ధిల్తాం, ప్రశంసించబడతాం, గుర్తించబడతాం. ఒక ప్రత్యేకమైన స్థానం మన జీవితాల్లో ఉంటుంది. శ్రమ పెట్టేవారు ఉంటారు, కష్టపెట్టేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు, నష్టపరిచేవారు ఉంటారు. ఇదని మామూలే. కానీ నీ ప్లేస్ నీదే. ఇది మర్చిపోవద్దు. మీరు గమనించండి, బెసలేలు గురించి దేవుని యొక్క మందిర నిర్మాణంలో బెసలేలు యొక్క పాత్ర మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో కానీ 35వ అధ్యాయం 31వ వచనంలో కానీ చూస్తే బెసలేలుకు దేవుడు జ్ఞానం ఇవ్వటం వల్ల ఆయన వెండి పని, బంగారు పని, వెలగల రాళ్లతో వాటిని చక్కగా ఆయా వస్త్రాల మీద కానీ లేకపోతే ఆయా పరికరాల మీద కానీ వాటిని బొదగటం, అలాగే చెక్క మీద కార్వింగ్ చేయటం, చక్కగా నగిసి పని చేయటం. ఒక వ్యక్తి లోహాలతో, రాళ్ళంటే మామూలు రాయి కాదండి నేను చెప్పేది. ఈ విలువైనటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధికాలు, లేకపోతే ముత్యాలు, ఇలాంటి వాటితో, అలాగే కర్రతో చేయబడినటువంటి మామూలు కర్ర కాదండి. ఆ రోజుల్లో ఉండేటువంటి విలువైన కలప. మనం ఎలాగైతే టేకు గురించి విలువగా చెప్పుకుంటామో, రోజు వుడ్ గురించి చెప్పుకుంటాం, ఆ రోజుల్లో దేవదారి కర్ర, గొంజి, ఇలాంటి వాటితో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పనిలో నిపుణుడవుతాడు. అది బంగారు పని అవ్వచ్చు, లేకపోతే వెండి పని అవ్వచ్చు. బంగారు పని చేసేవాడు వెండి పని జోలికి వెళ్ళండి, వెండి పని చేసేవాడు బంగారు, అలాగే రాళ్లతో పనిచేసేవాడు మళ్ళీ దానిలో ఆయన స్పెషలిస్టు. కానీ నేను అలా కాదు, వీటన్నిటిలో కూడా ఆయన నిపుణుడు. కారణం ఏంటంటే దైవజ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. ఇంత చెప్పుకున్నా కదండి. ఎందుకు బబులోను చెరకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఐగుప్తు చెరకు వెళ్ళాల్సి వచ్చింది? లేకపోతే గ్రీకులు, రోమియులు, ఇలాగా, లేకపోతే సంసోను కాలంలోకి వచ్చేటప్పటికి ఫిలిస్తీన్లు, వీళ్ళందరి చేతులకు ఎందుకు వెళ్ళి జ్ఞానం లేని జీవితం జీవించారు కనుక, జ్ఞానం లేని బ్రతుకుతున్నారు కనుక కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. ఏమండి? ఘనులు కొంతమంది రాజుల్ని కళ్ళు తీసేశారు. ఇత్తడి సంఖ్యలతో నడిపించుకుంటూ యెరూషలేము నుంచి బబులోను తీసుకువెళ్ళారని మనం బైబిల్లో చదువుకుంటామండి. దారిలో ఈయన రాజుగారు కదా అని చెప్పి ఏమన్నా సకల భోగాలు ఇస్తారా? ఎవరు కదండి. ఘనులైన వారు నిరాహారులుగా, ఆహారం లేక అల్లాడిపోయిన పరిస్థితి. సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులైనారు. దాహం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దాహం లేదో
నీరు త్రాగడానికి అవకాశం లేదు, బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. డీహైడ్రేట్ అయిపోతే బాడీలో ఉష్ణం వేడి పెరిగిపోతుంది, జ్వరంతో చనిపోయే పరిస్థితి డీహైడ్రేషన్ వల్ల. ఎంత చక్కగా రాశారు చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులగుచున్నారు. దేవుని జ్ఞానం లేకపోవటం వల్ల ఎంత నష్టం కలుగుతుందో. కనుక ఈ 2026 సంవత్సరం అంతా దైవ జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని చదివిన దాన్ని మన మనసులో పెట్టుకుని, విన్నదాన్ని మనసులో పెట్టుకుని, ధ్యానించేదాన్ని మన మనసులో పెట్టుకుని నేను ఈ ప్రకారంగా వెళ్ళాలి. నా సొంత జ్ఞానాన్ని నేను ప్రదర్శించకుండా, నా సొంత జ్ఞానంతో నేను ముందుకు వెళ్లకుండా దైవ జ్ఞానంతో ఒక్కొక్క అడుగు నేను వేయగలిగితే నా జీవితం, నా కుటుంబ జీవితం, నా సంఘ జీవితం, నా బిడ్డల జీవితాలు ఇవన్నీ కూడా వర్ధిల్లుతాయి అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి తెలియకుండా పొరపాటు జరుగుద్ది. తెలియకుండా పొరపాటు జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక వ్యక్తి అనుకోకుండా ఇంకొక వ్యక్తిని అతని చేతిలో చనిపోతాడు. ఇతను చంపాలనుకోలేదు కనుక అది తప్పు చేసినట్టు కాదు. కనుక ఆ రోజుల్లో ఏం చేశారంటే, మీరు ఆ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం అలా మనం చదివితే ఆశ్రయపురాలు అనేవి నిర్మించబడ్డాయి. ఎందుకు ఆశ్రయపురం? ఒక వ్యక్తి తెలియకోకుండా ఇంకొక వ్యక్తి హాని కలిగించి, లేకపోతే ఇతని చేతిలో ఇంకొక వ్యక్తి చనిపోతే, కక్ష కార్పణ్యాలు చేత కాదు, అనుకోని ప్రమాదం, ఈ వ్యక్తి వెళ్ళి ఆశ్రయపురంలోకి వెళితే ఇంకా అతను ఎవరు చంపడానికి వెళ్ళలేదు. తెలిసి చేస్తే ఆశ్రయపురంలో అతనికి కాపుదల, సంరక్షణ లేదు. జ్ఞాపకం చేసుకుందాం. కనుక సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. విన్నారండి? ఈ జ్ఞానం ఎలా వస్తుంది? దైవ జ్ఞానం ఎలా వస్తుంది అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని ఉండాలి. భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవలందు నడిచే జీవితం ఎవరి జీవితంలో అయితే, ఎవరి బ్రతుకులైతే ఉంటుందో వారు జ్ఞానం సంపాదించుకున్న వారు అవుతారు. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఏమండి, వివేచన అనే మాట ఇందాక మనం చదువుకున్నాం. కనుక ఆ జ్ఞానం ఏమో దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ పరిశుద్ధ దేవుని గురించిన వివేచన ఎలా వస్తుందంటే, ఆయన యొక్క అడుగుజాడల్లో నడవడం, తెలివిగా ప్రవర్తించడం అనేది మనం నేర్చుకోగలిగితే అది వివేచనకు ఆధారం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రతిదినం మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే, 119వ కీర్తన 66వ వచనంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునితో మనం చెప్పుకోవాలి, అయ్యా నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పు. ప్రతిరోజు ఈ ప్రార్థన మనలో ఒక భాగం అయి ఉండాలి. ప్రతిరోజు మన నోట్లోంచి ప్రార్థన రావాలి, అయ్యా నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. ఏమండి, అయితే జ్ఞానం ఎవరి సొత్తు? చాలామంది మేధావులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. చాలామంది మేధావులు ఉన్నారు. వారు కొంతకాలం జీవించారు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు జీవించారు. ఆ తర్వాత గతించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయి. కొన్నిసార్లు వారి మాటలు ఎవరైనా రికార్డ్ చేయగలిగితే, వారి మాటలు కొంచెం రాయబడితే తర్వాత తరాలకు ఆ మాటలు దొక్కుతాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అసలైనటువంటి జ్ఞానం అది దేవుని సొత్తు, మనుషుల సొత్తు కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక ఫీల్డ్లో జ్ఞానం కలిగి ఉంటాడు, ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళడు. ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఆ ఎముకల గురించి ఆయన వైద్యం చేయగలుగుతారు. కార్డియాక్ డాక్టర్ గారు గుండె గురించి వైద్యం చేయగలుగుతారు. ఆయన ఇంకొక ఫీల్డ్లోకి గబుకుని వెళ్ళలేరు. అయ్యా ఓకే, ఇది నా సమస్య కాదండి, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ సమస్య అక్కడ కనపడుతుంది, అక్కడ పరిష్కరించబడుతుంది అని చెప్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట చూస్తామండి. 21, 22 యోబు గ్రంథంలో, ఎవడైనానో దేవునికి జ్ఞానము నేర్పునా? మనిషికి జ్ఞానం నేర్పే వాళ్ళు ఉంటారు, గురువుగారు ఉంటారు. ఆ గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే. కొన్నిసార్లు ప్రకృతిని చూసి కూడా నేర్చుకోవచ్చు. అంటే ప్రకృతి కూడా వారికి గురువుగా ఉండొచ్చు, ప్రకృతి కూడా. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ ఆ జ్ఞానం ఆయనకి ఎవరు నేర్పించక్కర్లేదు. ఎవడైనానో దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. పరలోక వాసులు అంటే దూతలకు కూడా తీర్పు తీర్చగలిగేటువంటి జ్ఞానవంతుడు దేవుడు.
కనుక ఆయనకి జ్ఞానాన్ని ఎవరు నేర్పుతారు అంటే, జ్ఞానం లేక పడిపోయిన వారు ఉన్నారు దూతల్లో. జ్ఞానం లేక బుద్ధిహీనులై, దేవునికి విరోధులై, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ లోకంలో ఉన్న వారికి నరకాన్ని చూపించేటువంటి, నరక ప్రాప్తిని కలిగజేసేటువంటి బుద్ధి లేని దూతలు ఉన్నారు. వారు దేవుని తీర్పుకు లోనయ్యారు. కారణం ఏంటంటే వారికి జ్ఞానం లేదు. అంచేత వారి విషయంలో మనం ఏమి చింతించక్కర్లేదు. దేవునికి మించిన వారు కారు. కనుక 139వ కీర్తన 6వ వచనంలో చూస్తే, ఇట్టి తెలివి నాకు మించినది అగోచరము. దేవుని జ్ఞానం లాంటి జ్ఞానము, దేవుని తెలివి లాంటి తెలివి అసలు నాకు అందుబాటులో లేదు. నా దృష్టికి అది అందదు. అగోచరము, అది నాకు అందదు. అయితే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనకు అడుగుజాడలో నడుస్తారో, ఆ జ్ఞానం దొరుకుద్దండి. అందదు, అగోచరం కరెక్టే. కానీ ఆయన మీకు ఇవ్వను అనల్లా. అది నా సొత్తు, మీ వరకు రానివ్వను, మీరు ఎప్పటికీ నా గుబుట్లో ఉండాల్సిందే, మీ జుట్టు నా చేతిలో ఉండాల్సిందే అని ఆయన అనలేదండి. 2వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టుదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అది ఆయన దాన్ని గుప్తంగా ఉంచలేదు. పూర్వకాలం వైద్యులు ఉండేవారు, హెర్బల్స్తో అంటే వనమూలికలతో, దాంతో రకరకాల వైద్యం చేసేవారు. ఆ వైద్యం ఎవరు చెప్పేవారు కాదు. ఏంటంటే ఒకటి చెబితే వాళ్ళ జ్ఞానం, వాళ్ళకి పరపతి తగ్గిపోద్దనేమో, ఇది ఎవడన్నా నేర్చుకుంటే వాడు పైకి వచ్చి నేను వెనకబడిపోతానేమో అని చెప్పేవారు కాదు. అలాగే విద్యాదానం చేసే గురువు గారు కూడా అన్నీ చెప్పి ఏదో ఒక మొక్క ఆ శిష్యుడికి తెలియకుండా అట్టే పెట్టేవారని మనం చదువుతూ ఉంటామండి, వింటూ ఉంటాం. జరిగింది కూడా అదే. అందువల్లనే ప్రకృతి వైద్యం నాశనం అయిపోయింది. అది ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళలేదు, వారు షేర్ చేయలేదు. కనీసం ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించలేని ధనవంతులను మనం పూర్వకాలం చూస్తామండి. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుతో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించిన ఎప్పుడు భయభక్తులు కలిగిన జీవితం, ఆయనకు అడుగుజాడల్లో నడిచిన జీవితం ఎప్పుడైతే జీవిస్తావో, కలిగి ఉంటావో, దేవుని జ్ఞానం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఆయన దాచేవాడు కాదు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలోకి వెళితే, వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. వెండి మంచిదే, విలువైందే. కానీ అది దొరుకుతుంది కనుక దేవుని ఉపదేశాన్ని మనం త్రోసివేయకూడదు. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారము నాశింపక తెలివి నొందగోరుడి. అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివితేటలు, దేవుని యొక్క ఉపదేశాలు, అవి వెండి కంటే బంగారం కంటే కూడా చాలా విలువైనవి అనమాట అండి. అంచేత వీటి మీద మనసు పెట్టి దానికి దూరం అవ్వద్దు. ఎందుకంటే నీ బ్రతుకును మార్చేది, నీ జీవితాన్ని స్థిరపరిచేది, నీ మరణాంతర జీవితాన్ని ఉద్ధరించేది ఇవి వెండి బంగారాలు కాదు, మన సర్వసంపదలు కాదండి. ఆయన మాత్రమే దానిని మన మరణానంతరం మనల్ని తన దగ్గరకు చేర్చుకునేది ఆయన మాత్రమే, ఇంకెవరి వల్ల కాదు. ఏది కూడా అక్కడికి మనల్ని నడిపించలేదు. ధనవంతుడు అందుకన్నాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఇగో నీ రొమ్మున లాజరు ఉన్నాడు కదా, ఆయన పంపించి కొంచెం 2 చుక్కలు నీళ్లు పోయించిన ఆయన నా నోట్లో. జాగ్రత్త. ధనవంతుడు కదా, ఇక్కడ కోటీశ్వరుడు కదా. కానీ అదేది కూడా ఆయన్ని పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్ము దగ్గరికి తీసుకువెళ్ళలేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇంకా కొంచెం ముందుకు వెళితే 8వ అధ్యాయంలో ఉన్న 10వ అధ్యాయం 14వ వచనం సామెతల గ్రంథంలో, జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేస్తుంది. జ్ఞానులు జ్ఞానమును సంపాదించుకుంటారు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం కలిగి ఉంటావు, ఇంకా కొంచెం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తావు, మూఢత్వం నాశనానికి తీసుకువెళ్తుంది. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. జాగ్రత్త. అంటే ఎవరి నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటారు మూఢత్వం వల్ల. కానీ జ్ఞానులు ఇంకా కొంచెం జ్ఞానం సంపాదించి వారు పరిపూర్ణులు అవుతారు. అది దేవుని వల్ల కలుగుతుంది కనుక, దేవుని వల్ల పొందగలం కనుక, ఆ జ్ఞానం కొరకు మనం ప్రాకులాడాలి, ప్రయాసపడాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథంలో ఇంకో మాట చూస్తామండి. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. ఏ శిక్ష? తండ్రి ప్రేమించే తన బిడ్డను ఆయన శిక్షిస్తాడు. శిక్ష అనేది
పనిష్మెంట్ కాదు, ఇట్స్ ఎ ట్రైనింగ్. అది ట్రైనింగ్ అండి. అంటే ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కొంచెం బరువుగా ఉంటుంది, కొన్నిసార్లు భారంగా ఉంటుంది. మిలిటరీకి వెళ్తే మనం చూస్తాం, ఎయిర్ ఫోర్స్కి వెళ్తే చూస్తాం, నేవీకి వెళ్తే చూస్తామండి. అదొక రకంగా కష్టంగానే ఉంటుంది. కానీ ఒక సంవత్సరంన్నరలో వాళ్ళు ఆరితేరిపోయి ఉద్యోగంలోకి వచ్చేస్తారు. మళ్ళీ అందులో కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు. ఆక్టోపస్ అని, లేకపోతే మరొకటి అని రకరకాల ఉంటారండి. వాళ్ళ ట్రైనింగ్ చాలా ఇంటెన్సిటీ ఉంటుంది, చాలా కష్టమైనటువంటి. అది పాస్ అయితే వారికి గుర్తింపు వేరే ఉంటుంది. కనుక శిక్షణ ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. దేవుడు గద్దించినప్పుడు అది దేవుడు శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు అది పనిష్మెంట్ అనుకోవద్దండి. ఇట్స్ ఎ ట్రైనింగ్. అది ఒక తరబీతులో ఒక భాగం అని అనుకుందాం. ఎప్పుడైతే అనుకుంటామో అలాగే తన బిడ్డను ప్రేమించిన తండ్రి తప్పకుండా బిడ్డను క్రమశిక్షణలో పెట్టడానికి కొంచెం గద్దిస్తాడు, శిక్షిస్తాడు. త్రోసివేయవద్దు, తిరస్కరించవద్దు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కొన్నిసార్లు వాటమి ఉంటుంది, నేను ఒప్పుకుంటున్నాను. అపజయాలు ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమండి, అయితే ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే లోక జ్ఞానం మీద కాక, దైవ జ్ఞానం మీద కాక, లోక జ్ఞానం మీద ఒక వ్యక్తి ఆధారపడటం వల్ల ఒక్కొక్కసారి ఇవన్నీ జరగవచ్చు. లేదా సొంత జ్ఞానం మీద ఆధారపడటం వల్ల ఇలాంటి ఉపద్రవాలు మన మీదకి మనం తెచ్చుకోవచ్చు. ఏమండి, ప్రభు ఏం చెప్పారంటే మీరు లోకానికి ఉప్పుగా ఉండండి, లోకానికి వెలుగుగా ఉండండి అని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు వెలుగుగా ఉంటే కొంతమందిని వెలిగిస్తారు, మీరు ఉప్పుగా ఉంటే కొంతమందికి ఈ ప్రభావాన్ని ఇచ్చి వారు పాడు కాకుండా వారిని కాపాడుతారు, వారి వల్ల మిగతా వారు పాడు కాకుండా ఉంటారు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళొకసారి హోషేయ 4:6 జ్ఞాపకం చేస్తున్నాను. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడుగా ఉండకుండా నేను నిన్ను విసర్జింతును. యాజకుడు అనే మాటకు అర్థం ఏంటండి? యాజకుడు అనే మాటకు దేవునికిని మానవులకిని మధ్యవర్తి, అది యాజకుడు అనే మాటకు అర్థం. అంటే ఈ వ్యక్తి తాను దేవునితో ఉంటూ తన తోటి వారిని దేవుని వైపు నడిపించేవాడిగా ఉంటాడు. ఆ భాగ్యం నువ్వు కోల్పోతావు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని నీవు తిరస్కరించిన వాడిగా ఉంటే. ఏంటి కనుక దైవ జ్ఞానం లేకపోతే యాజక ధర్మాన్ని పోగొట్టుకోవటమే కాకోకుండా, ఏమండి ఇంకొక మాట ఉంటుందండి అక్కడ. ఏమన్నాడంటే నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును, నీవు దేవుని ధర్మశాస్త్రం మరచితువు గనుక నేను నీ కుమారులను అరుతును. జాగ్రత్త, మనతో పోవటం లేదు ఇది, మళ్ళీ మన బిడ్డలకు కూడా వెళుతుందండి. వద్దండి, మన కనుల ముందు మన బిడ్డలు నశించిపోకూడదు, మన కనుల ముందు మన బిడ్డలు ఇబ్బంది పడకూడదు, మన కనుల ముందు మన బిడ్డలు అపాస్పాలు అవ్వకూడదు. ఉండాలి అంటే దైవజ్ఞానం కలిగి దేవుని అడుగుజాడలు మనం నడుస్తూ ఈ దీవెన ఆశీర్వాదాలు మన బిడ్డలకు పంచిపెట్టేవారిగా ఉందాం. అంచేత మరొకసారి సంవత్సరపు ప్రారంభ మంగళవారం నాడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, జ్ఞానము కలుగు నిత్యము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ సంవత్సరపు ప్రారంభ మంగళవారం నాడు తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించే కృపను మీరు అనుగ్రహించారు ప్రభు, మీకు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి, మీ కృపాక్షేమములతో నింపండి నాయన. నేను ప్రతి విధమైన కీడుకు శోధనకు వారిని దూరపరచు. ఈ సంవత్సరం అంతట్లో కూడా తండ్రి వారి యొక్క ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, పనులు, గృహకార్యం, చదువులు అన్ని రంగాల్లో కూడా వారు వర్ధిల్లాలి నాయన. ఎవరు వెనుకబడడానికి వీల్లేదు, సహాయం చేయండి నాయన. ప్రతిరోజు నిన్ను హత్తుకొని నీకు అనుకూలంగా జీవించడం మాకు నేర్పించండి. అప్పుడే మా జీవితాలు ధన్యం అవుతాయి, మా బిడ్డల జీవితాలు ఉజ్వలంగా ఉంటాయి. వారిని బట్టి మేము సంతోషిస్తాం, వారిని బట్టి మేము విచారించక్కర్లేదు, దుఃఖించక్కర్లేదు. ప్రభువా సహాయం చేయండి. మరొకసారి మా కుటుంబాలన్నింటినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ, మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించమని ప్రభువా, బలహీనలు బలపరచండి, అనారోగ్యం స్వస్థపరచండి, శ్రమలో ఉన్న వారికి విడుదల దయచేయండి, ఆర్థికపరమైన ఒత్తిడిలో ఉన్నవారికి స్వాంతన చేకూర్చమని
నాయన ఒకవేళ ఎవరైనా భక్తి విశ్వాస జీవితాల్లో ప్రార్థన జీవితాల్లో వెనకబడి ఉంటే తిరిగి మరలా వారికి వారిగా ప్రేరేపింపబడి నీ అడుగుజాడలో నడుస్తూ నీ కృపను ధ్యానించే కృప దయచేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారాన్ని నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీ కలుగునుగాక, ఆమేన్. అందరికీ సెలవు. మరొక మంగళవారం కలుసుకుందాం.